చూసి వస్తాడు. పెళ్లి తెమ్మంటే ఖయం చేస్తాడు, ఖయం తెమ్మంటే పెళ్లి చేస్తాడు. తెచ్చి వరకల ఈ ఎర్రయ్యేసి ఆ సావరు కొండని మేపే వరకు ఆంధ్ర ఎర్రయ్య వచ్చి నెల్లూరు పట్ట వచ్చాట. వచ్చి ఆ లక్ష ఎర్రయ్య మొత్తము ఈ పంట నవజన మొత్తం ఎర్రయ్య ఆవిడ ఎర్రయ్య 7 లక్షలు పెరను కదా. మేపు తర్వాత శివయార పోయి మేపిల్ని కారుతున్నా మేపరకల్లా ఈ కారుతున్న మేపటము యాదలకు చిత్రాలకు కలిగి విద్యం కదా. ఆయన నెత్తిలో పేడ తట్టుంది, చేతిలో తామే పిల్ల. మరి ఈయన ఎవరు కావచ్చు మరి? ఓ పిల్లగా ఈయన మన గొల్లాయన కాడు, ఎడమాయన. ఈయన పేరు యన్నపద్మనాగములు. మరి ఈయన పాపన మొత్తం చెప్పాలి కదా, మన గొల్లవారి సంస్కృతి వచ్చింది ఈయన చెప్పాలి కదా. అది తాత పేరు నాగినేడు, ఇలా పేరు నాగంప. అది ఏం చేసింది అంటే ఈయన తాత నాయనమ్మ పాలు కాస్తుంటే పాల పిల్లి పడి వచ్చింది. పిల్లి పాపము ఈయన ఇంట్లో ఉంది. ఓ జంగమని పిచ్చానికి వచ్చుడు, వాడిని కొట్టి చంపింది. వాని పాపము ఈ ఇంట్లో ఉంది. మరి తాత నాయన పోయి పట్టు వస్త్రం ఉతికి ఎండేస్తే గంగిమైలో పొంచేసినట. ఈ తాత నాయన పోయి గంగిమై కొట్టి చంపింది. ఆ పాపం ఇంట్లో ఉంది. మరి పిల్లి పాపం, శిశువు పాపం, గోగు పాపం, ఈ 3 పాపాలు ఉన్నాయి ఎలవని ఇంట్లో. ఈ 3 పాపాలు ఇది తాతకు తగలే, తండ్రికి తగలే. 3వ తరమన ఎలవ పత్రానికి సూర్యాగా సందపరా. చుట్టుకొస్తే ఇడు గుర్రాలతో చచ్చిపోయింది. ఈ గొడ్డు చచ్చిపోయినట. బాగుంది ఇస్తే బండ్ర పట్టాయి, చెడు పంపిస్తే తెగిపోయింది, గుణతి రంపిస్తే ఎండిపోయింది. అయ్యన పడి విని ఆరంభిస్తూ ఈయన భార్య నాట్యమ్మ సరసాన్ని సరసాగా చేస్తుంది. అది నీ ఈ పాప ఎక్కడ చెప్పి పోయి రాత్రి నెల జరుగుకట. ఆ కట్టను కూర్చొని వలపోస్తుంది ఎలవ పద్దనాయి వచ్చి ముగ్గు జామాలు ఎంత అడిగినట. అయితే ఈ పాప చెప్పినట. చెప్పారు కదా బిడ్డ, ఈ పాప వచ్చిపోదు కానీ ఈ సారంత మంద ఎవరికి ఉంటుందో ఆ సావాసం చేయండి. నీ పాపం పోతే చెప్పారు ముగ్గురు దేవతలు. అయ్యా శాంత మంది ఎవరికి ఉంది? ఇప్పుడు 10 పుట్టు పడితే సరిపోతుందా? మరి 100 కోరు ఉంటే 50 ఆప. నీ తరంగ సొమ్ము ఉంటే సొమ్ము లేకపా అని నరుడికి విశ్వాసం అక్కడికి లేదయా అని చెప్పిండు. ఎలా అని చెప్పిండు. దేవలతో ఏమని దేవాలి బిడ్డ, ఈ సాలన వాడు యాదవ కాటమ రాదు, ఈ సారతమ సాలనమ కాటమ రాదు. ఆయన పోయి ఆ జగన్ గుడికి చూస్తే కంటి సుధారణ రావణ మంద నా సాలన మాట కాటమ రాదు. బిడ్డ అది సాహసం చేయండి, నీ పాపం చెప్పి ముగ్గు దేవాలి సరని చెప్పని ఎలవైనా అప్పుడు వచ్చి మన కొలవాళ్ళ ఒదిగి వచ్చి కాలు తెచ్చి ఆవుల పెడితే రూపు పరిచింది.
పంట పడిచింది పరక సుక్క ఈ మొత్తం అల్లుకొని ఆ పొదులు అల్లుకొని ఎర్ర మందమ చచ్చిపోతాడు అటువంటి ఆవులు చూసిండు అటువంటి ఎర్రయ్య ఈయన దుంపది అయిపోయినకుండా అక్కడికి వచ్చి నా మందమ చంపులు చెప్పని ఒక పరీక్ష పెట్టిన ఎర్రయ్య ఎర్రమాడా నీకు మాకు సంబంధం లేదు నువ్వు ఎర్రమనివి నీ యాదవరం ఆడిబిడ్డ ఈ సద్ది కంచె ఉంది ఈ దొండకాయలు తెచ్చి అడి దొండకాయలు తెచ్చి పిసికి అలా పోస్తా ఈగ చంపా లేస్తా చదివిన తాగురని చెప్పనట అంటే పాప గురించి వీడు ఆ సరిగంజల దొండకాయలు పిసుకుని ఎర్ర వచ్చి ఈగ దొంగ చంపి గంజి వేసినట ఎర్రమల పాప గురించి వచ్చి ఆ దేవత యాడ్ చేసి తాగిన గంజి పట మారి అమృతమైందట ఎవరికల్లా అప్పుడు విషయం కాడమ రాదు ఎరవైనా ఇప్పల్లా పోతిరండి ఆమె పైన మనవడా పట్టండి ఆ మేత కుమారుందా బ్రాహ్మణ పిలిచి కాడమ రాదు పిలిచేవరకల్లా గొలవా సత్తుకు గెలపోతున్నాడు గప్పుడే వచ్చింది కదా